హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం A to Z సొల్యూషన్స్ తరపున. మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, అందుకితం ఈ A to Z సొల్యూషన్స్ తరపున మీకు ఒక ఇన్వర్టర్ రెఫ్రిజరేటర్స్ మాడ్యూల్ ఒకటి మన A to Z సొల్యూషన్స్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది మీ అందరికీ తెలిసిందే. మాడ్యూల్ రెఫ్రిజరేటర్లో అన్ని సింగిల్ డోర్ దగ్గర నుంచి సైడ్ బై సైడ్ డోర్ వరకు ఈ మాడ్యూల్స్తో చెక్ చేసుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు దీన్ని కొత్తగా ఈ మాడ్యూల్ని అప్డేట్ చేయడం జరిగిందండి. ఈ మాడ్యూల్ని కొత్తగా అప్డేట్ చేసాము. అదేంటంటే మనకి ఓన్లీ ఇదివరకు రెఫ్రిజరేటర్లో మాత్రమే ఇన్వర్టర్ రెఫ్రిజరేటర్లో కంప్రెసర్ చెక్ చేసుకునే టూల్ కింద ఉండేది. దీన్ని ఇప్పుడు మోడిఫికేషన్ చేసి మనకి ఇన్వర్టర్ కంప్రెసర్లు చెక్ చేయడమే కాకుండా ఇన్వర్టర్లో ఏ మోడల్ అయినా సరే, ఇన్వర్టర్ వాషింగ్ మిషను, ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్లు, వాషింగ్ మిషను ఇప్పుడు యూవీడబ్ల్యూ ఈ మోడల్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ డ్రైవ్లో ఈ మోడల్ మొత్తం యూవీడబ్ల్యూ డ్రైవ్లు, ఈ డ్రైవ్లు యూవీడబ్ల్యూ మోటార్లు ఇలా అన్నీ చెక్ చేసుకునే యూనివర్సల్ మాడ్యూల్ తయారు చేయడం జరిగిందండి. మీకు ఈ దసరా కానుకగా అందరికీ ఈ మాడ్యూల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో దీన్ని పీసీబీ చెక్ చేసుకోవడానికి కూడా దీన్ని పీసీబీ మీకు ఒక 4-5 రోజుల్లో ఇదే పీసీబీ చెక్ చేసుకోవడానికి, పీసీబీ బోర్డు చెక్ చేసుకోవడానికి ప్లస్ కంప్రెసర్ చెక్ చేసుకోవడానికి, అలాగే మన ఇన్వర్టర్ మోడల్ వాషింగ్ మిషన్లో యూవీడబ్ల్యూ మోటార్ చెక్ చేసుకోవడానికి ప్లస్ డైరెక్ట్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్లో డ్రైవ్ ఏదన్నా మనకి డ్రైవ్ కంప్లైంట్ ఉందా లేదా, బాగుందా లేదా అని దీని ద్వారా తెలుసుకోవడానికి దీన్ని యూనివర్సల్ మాడ్యూల్ కింద దీన్ని మార్చడం జరిగిందండి. ఈ ఒక్క మాడ్యూల్తో మనం యూనివర్సల్ మాడ్యూల్ కింద మనం వాడుకోవచ్చు. దీన్నే పీసీబీ బోర్డు బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఇదే మొత్తం టోటల్ అన్ని రకాలుగా చెక్ చేసుకోవడానికి ఈ మాడ్యూల్ని యూనివర్సల్ మాడ్యూల్గా మార్చడం జరిగింది. మనకి ఇప్పుడు డెమో చూపిస్తున్నాము. మనకి ఇందులో యూవీడబ్ల్యూ పోర్ట్లు ఉంటాయి అన్నమాట. ఈ యూవీడబ్ల్యూ మనం దీన్ని ఈ పిన్స్తో అంటే మీకు కొద్దిగా దీన్ని మాడిఫికేషన్ చేసి చూపిస్తాం తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ టెస్టింగ్ అనమాట. ఇది మీకు ఇదిగోండి, ఇది దేనికి పెట్టినా కానీ మనకి ఇది అది వర్క్ చేస్తుందండి. యూవీడబ్ల్యూది ఇన్వర్టర్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి మన టెక్నీషియన్స్ అందరికీ సందేహాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈ మాడ్యూల్తో చెక్ చేసేసుకోవచ్చు అనమాట. అది వర్క్ అవుతుందా లేదా అనేది మనకి పీసీబీ బోర్డులో కంప్లైంట్ ఉందా లేకపోతే దీంట్లో కంప్లైంట్ ఉందా అనే సందేహం లేకుండా దీన్ని యూనివర్సల్గా మార్చడం జరిగింది. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఫ్రీగా ఉన్నప్పుడు మీకే కాల్ చేసి ఆ డీటెయిల్స్ చెప్తారు. లేదంటే మీరు ఓన్లీ ఈవినింగ్ 6 తర్వాత కానీ 6 తర్వాత 9 లోపు, లేదంటే మార్నింగ్ 6 తర్వాత 8-9 లోపు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయనట్లయితే మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు. మీ మెసేజ్ పెడితే వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి కాల్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు జస్ట్ మీకు చెక్ చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, మామూలుగా ఇప్పుడు యూవీడబ్ల్యూ కనెక్షన్ ఇస్తున్నాను. మీకు దీన్ని బట్టి ఈ మాడ్యూల్ అన్ని రకాలుగా మన పీసీబీకి తర్వాత అన్ని పీసీబీ యూవీడబ్ల్యూ మన మోటార్లకు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఈ మాడ్యూల్స్ తయారు చేసుకోవడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మన ఎండి సార్ ఒప్పుకున్నారు. అందువల్ల ఈ మాడ్యూల్ మీరే తయారు చేసుకునే ఇది కూడా మీకు కొద్ది రోజుల్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇది యూవీడబ్ల్యూ మన ఇన్వర్టర్ వాషింగ్ మిషన్లోదండి. మీకు ఆల్రెడీ నేను చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక చూడండి, మనకి ఆన్ చేయగానే మనకి ఇది రన్ అవ్వడం చూశారు. మనం దీన్ని బట్టి బాగుంది అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది పనిచేస్తుంది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తర్వాత ఇదిగోండి, డ్రైవ్ను కూడా సేమ్ అలాగే డ్రైవ్ను కూడా మనం యూవీడబ్ల్యూ కనెక్షన్ చేసి మనం అలాగే ఈ డ్రైవ్ను కూడా చెక్ చేసుకోవచ్చు.
మీకు ఇలా ఏదైనా చెక్ చేసుకోవచ్చండి. మామూలుగా అది ఇది అనేది లేదు. యూవీడబ్ల్యూ, బిఎల్డిసి ఫ్యాన్ మోటార్ రిమోట్, బిఎల్డిసి ఫ్యాన్లు అది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఇలా యూనివర్సల్గా ఆల్ ఇన్ వన్గా పనిచేస్తుందండి ఇది. మనకి ఆల్రెడీ అంతకితం మన ఇన్వర్టర్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి, సక్సెస్లోకి వెళ్ళింది. ఇప్పుడు అలాగే ఇది ఇంకా మీకు అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకొచ్చారండి. మీకు ఇప్పుడు ఇది కూడా చెక్కింగ్ చేసి చూపిస్తాను. అలాగే మామూలుగా మీకు ఆల్రెడీ వీటిలో ట్రైనింగ్స్ కావాలన్నా వీటిని ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇన్స్టిట్యూట్లో రిజిస్టర్ అయితే దీన్ని మీరే చేసుకోవచ్చండి. మామూలుగా ఇప్పుడు ఇక్కడే తయారు చేసిందే కొనుక్కోవాలని లేదు. కాకపోతే దీనికి కొంచెం ట్రైనింగ్ పొందాలి, ఎలక్ట్రానిక్స్ తెలియాలి కదా. మీరే తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలా కూడా డిజైన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు దీని కనెక్షన్ ఇచ్చాను. జస్ట్ ఊరినే మీకు మన డైరెక్ట్ డ్రైవ్ అండి ఇది. ఎల్జీలో ఇన్వర్టర్ మోడల్లో డైరెక్ట్ డ్రైవ్ మోడల్ ఇది. ఈ మోడల్లో ఇప్పుడు ఎప్పుడన్నా కానీ డ్రైవ్ మనకి పనిచేస్తుందా పనిచేయట్లేదా అనేది మనకి ఇలా డ్రమ్ముకు ఉన్నప్పుడు మనం ఈ మాడ్యూల్ని పెట్టి, ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మొత్తం వైర్లు యూవీడబ్ల్యూ కనెక్ట్ చేశాను. దీనికి కనెక్ట్ చేసి మనం దీన్ని డైరెక్ట్గా మన ఆల్ సెన్సార్ అవి ఉన్నప్పుడే మనం దీన్ని డైరెక్ట్గా చెక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ డ్రైవ్ పోయిందా బాగుందా అనేది మనకు దీని ద్వారా దీనికి కనెక్షన్ అవ్వగానే మామూలుగా అది డ్రైవ్ తిరుగుతుందండి. మనకు అది తిరిగితే బాగున్నట్టే, డ్రైవ్ తిరిగితే బాగున్నట్టే. అది చూసుకుని మనం పెట్టేసుకోవచ్చు. అదండి డ్రైవ్ చెక్ చేసుకుంటాయి. మనకి డ్రమ్లో ఉంటే కనుక, మన మిషన్లో ఉంటే మనకి డ్రమ్ము. హాయ్ అండి, ఇది ఇప్పుడు మన డైరెక్ట్ డ్రైవ్లోది ఇన్వర్టర్ మోడల్ మన వాషింగ్ మిషన్లోదండి డ్రమ్ము. ఇది డ్రైవ్ ఇన్వర్టర్ది యూవీడబ్ల్యూ మోటార్ అనమాట. ఇది డ్రైవ్ మోటార్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ మాడ్యూల్తో ఈజీగా ఒకవేళ డ్రైవ్ బాగుందా లేదా అనేది మనం ఇదే మాడ్యూల్తో మనం సపోజ్ ఇదిగోండి ఇందాక ఇది యూవీడబ్ల్యూ టాప్ లోడ్లో ఇన్వర్టర్ మోటార్ చెక్ చేసాము. ఇప్పుడు అలాగే డ్రైవ్ మోటార్ కూడా మనం డ్రైవ్ కూడా బాగుందా లేదా అనేది ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇచ్చామండి యూవీడబ్ల్యూ. ఈ కనెక్షన్ ఇచ్చి ఇదిగోండి మాడ్యూల్ పెట్టాము. ఇది పెట్టి మనం దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మామూలుగా మనకి ఆ డ్రైవ్ కనుక రన్ అయితే బాగున్నట్టే. చూడండి రన్ అయింది, మనకంటే బాగుందని అర్థం అండి. మనకి ఆ డ్రైవ్ ఓకే, అది రన్నింగ్ బాగానే ఉందని అర్థం మనకి. అలాగే మనం ఇప్పుడు ఇది తీసేసి మనం తర్వాత మనం ఇప్పుడు ఇదిగోండి అలాగే సింగిల్ డోర్ కంప్రెసర్, తర్వాత మనం 380 లీటర్స్ డబుల్ డోర్ కంప్రెసర్ కూడా చెక్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇది కూడా మనకి ఇవన్నీ ఆల్రెడీ చూసినవి మీరు. ఇలా మొత్తం ఇవన్నీ కాక ఇంకా మీకు పీసీబీ బోర్డు చెక్ చేసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా అన్ని పీసీబీ బోర్డు దగ్గర నుంచి మీకు అన్ని రకాల ఇన్వర్టర్ డ్రైవులు, మోటార్లు అన్నీ చెక్ చేసుకునేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. అది చెక్ చేసుకోవడమే కాదండి, వీటిని ఎలా తయారు చేయాలనేది కూడా మేము మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తాము. మీరు డైరెక్ట్గా మీరే తయారు చేసేసుకోవచ్చు. వాటిని మీరే అసెంబ్లీ చేసేసుకోవచ్చు అనమాట. చేసుకోలేని వాళ్ళు మాత్రమే మా దగ్గర తీసుకోండి. చేసుకోగలిగిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుని మీరే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇదిగోండి ఇప్పుడు ఇది ఇన్వర్టర్ కంప్రెసర్. ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చాము, మనం ఈ రిలే అవి పెట్టేయగానే మనకి ఇది ఆన్ అయిపోతుంది అనమాట. మనకి ఎమ్మటనే మన టైం కూడా తీసుకోదు, 1 సెకండ్లో ఆన్ అయిపోయింది. మనకి 1 సెకండ్లో ఆన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇలా ఏదైనా చెక్ చేసుకోవచ్చండి. మనం దీన్ని కూడా తీస్తాం. ఇప్పుడు మనం సింగిల్ డోర్ చూసాము, తర్వాత మనం ఇప్పుడు అలాగే సైడ్ బై సైడ్ డోర్ వరకు చెక్ చేసుకోవచ్చండి. ఇది దీంతో అలాగే పీసీబీ బోర్డులు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది 380 లీటర్స్ అండి, 380 లీటర్స్ ఇది. ఇదిగోండి దీనికి కూడా కనెక్ట్ చేసేస్తున్నాం. ఇది కూడా మీరు కనెక్ట్ చేసి స్విచ్ చేయగానే మీకు కరెక్ట్గా 1 సెకండ్లో స్టార్ట్ అయిపోద్ది.
మీకు ఎక్కువ డిలే టైం ఉండదండి. ఓన్లీ 1 సెకండ్లో స్టార్ట్ అయిపోద్ది. మనకు బాగుందో లేదో తెలిసిపోద్ది అనమాట. మనకి సేమ్ దాంట్లో అయిపోయినండి. ఇక్కడ మనం ఏమన్నా రాంగ్ పెట్టినా కానీ మనకి ఆటోమేటిక్గా సామాన్యంగా మన బాడీ షాట్ ఉంటే తప్ప మీరు ఏమన్నా తప్పు పెట్టినా ఏదన్నా తప్పు జరిగినా మీకు ఇది మాడ్యూల్ సేఫ్టీగా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ రెడ్ లైట్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట, మీ మిస్టేక్ ఉందని. అంతేగాని మీకు మాడ్యూల్ కూడా కాలిపోదండి. ఇది కాలిపోకుండా కూడా మనం ఒకవేళ వైర్లో ఏమన్నా రాంగ్ పెట్టినా ఏదన్నా రాంగ్ మిస్టేక్ చేసినా మీకు వైర్లు ఏమి ఈ మాడ్యూల్ కాలిపోకుండా కూడా సేఫ్టీగా మనం సేఫ్టీ తీసుకున్నాము. కాకపోతే బాడీ షాట్ అలా ఉన్న కంప్రెషర్లు కానీ లేకపోతే బాడీ షాట్ ఉన్న మోటార్లకి అలాంటి వాటికి పెట్టకూడదు. అదొకటి మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. దాని గురించి అన్నిటి గురించి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మేము మీకు పూర్తిగా ట్రైనింగ్లో మేము దీని గురించి క్లియర్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం. 15 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ మాడ్యూల్ కావాలన్న వాళ్ళు కానీ లేకపోతే ట్రైనింగ్ కావాలన్న వాళ్ళు కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి కనుక్కోవచ్చండి. తర్వాత మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఈ ఈ సంవత్సరం దసరా నుంచి మనకి ఇదిగోండి, మనకి దసరాలో మనకి A to Z సొల్యూషన్స్ వారు అన్ని రకాల ట్రైనింగ్స్ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. ఇదిగోండి మనకి మొత్తం ఈ ట్రైనింగ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఈ ట్రైనింగ్స్ ఇవే కాక ఇవి 14 రకాల ట్రైనింగ్స్తో పాటు మరో 14 రకాల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇదిగోండి 14 రకాల ట్రైనింగ్స్లో మనకి వాటి యొక్క ట్రైనింగ్ పీరియడ్ అంతా ఇచ్చారండి. ఇందులో మీకు మొత్తం 28 రకాల ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇందులో ఈ కాక మళ్ళీ ఇంకా వేరే ఇదిగోండి ఇందులో కూడా ఇంకా మీకు ఈ పేజ్లో కూడా ఇంకా చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఏమన్నా ఈ ట్రైనింగ్స్ నేర్చుకోవాలనే వాళ్ళు మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మనకి అలాగే కొత్తగా అప్లికేషన్ కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట. ఇది అప్లికేషన్ అనమాట. మనం దీంట్లో రిజిస్టర్ అయితే మనకి మన నెంబర్ వచ్చినప్పుడు మీరు ఏ బ్రాంచ్లో అయితే మీ నెంబర్ వచ్చిందో అక్కడ మీరు ట్రైనింగ్ పొందొచ్చు. ఆ ట్రైనింగ్ ఫీజు వివరాలు అన్నీ దీంట్లో మెన్షన్ చేశారు. ఇది అప్లికేషన్ అనమాట. మీరు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి వీటిలో మొత్తం పీసీబీ ట్రైనింగ్ కూడా మనకి షార్ట్ టర్మ్లో వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డుల దగ్గర నుంచి ఎయిర్ కండిషనర్ పీసీబీ బోర్డులు, వాషింగ్ మిషన్ పీసీబీ బోర్డులు, తర్వాత రిఫ్రిజిరేటర్ పీసీబీ బోర్డులు రిపేర్ చేసుకోవడం కూడా మనకు షార్ట్ టర్మ్లో కొన్ని అధునాతనమైన టెక్నాలజీతో మెలకువలు కూడా చెప్తారండి ఎలా చేసుకోవాలి అనేది. దీనికి మినిమం 10th బేసిక్ ఉంటే చాలు. కొన్ని లాంగ్ టర్మ్ బాగా ఎక్స్పీరియన్స్గా నేర్చుకోవడానికి మీకు డిప్లొమా ఐటీఐ ఉండాలండి. మామూలుగా షార్ట్ టర్మ్ అయితే బేసిక్ ట్రైనింగ్స్ అయితే కనుక మీకు అవసరం లేదు, 10th ఉన్నా చాలు. నెక్స్ట్ ఏంటంటే మనకి పీసీబీ బోర్డులు, అన్ని రకాల పీసీబీ బోర్డులు రిపేర్ చేసుకోవడానికి మీకు కొన్ని మెలకువలతో కూడిన ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. 15 daysలోనే మీకు దానిపై అవగాహన పట్టు సాధించేటట్టు మిమ్మల్ని తయారు చేస్తారు. అంతేకాకుండా మనకి ఇంకా మెయిన్ ఉన్నది ఏంటంటే ఇందులో మీకు యూనివర్సల్ పీసీబీ బోర్డులు వేయటం అంటే వాషింగ్ మిషన్లకు కానీ లేదంటే మన ఏసీలకు కానీ పీసీబీ బోర్డులు పోయి దొరకనప్పుడు మీరు వాటిని రీప్లేస్ చేసి యూనివర్సల్ పీసీబీ బోర్డులు వేయడానికి కూడా మీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఏంటంటే మన మాడ్యూల్స్ అంటే A to Z సొల్యూషన్ వారు కొత్తగా డిజైన్ చేసిన మాడ్యూల్స్ ట్రైనింగ్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాము. మీరు వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకునే రీతిలో కూడా మేము ప్రయత్నిస్తున్నాం. మీకు మీరే ఆ మాడ్యూల్ని తయారు చేసేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరే తయారు చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కావాలంటే మీకు వాటి గురించి కానీ అవి మీకు మార్కెట్లో దొరకపోయినా వాటిని మీకు అందుబాటులోకి మా ద్వారా మీకు కొన్ని చోట్ల ఆ పార్ట్లు మేమే సప్లై చేసి పెడతాం అన్నమాట. థ్యాంక్ యూ అండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.
మీకు ఈ వీడియోతో పాటు ట్రైనింగ్ కోర్సులన్నీ కింద డిస్క్రిప్షన్లో మీకు వాటి డీటెయిల్స్ ఇచ్చాము. కొద్దిగా అవి చూసుకోవాలని మనవి చేసుకుంటున్నాము. జై హింద్.